నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి రోజు విజయవంతంగా ముగిసిన వ్యాక్సినేషన్. దేశవ్యాప్తంగా 191,181 మందికి టీకా పంపిణీ. ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్. 51 మంది ఆసుపత్రిలో చేరిక. మహారాష్ట్రలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్. సాంకేతిక సమస్యలతో వ్యాక్సిన్ డ్రైవ్ నిలిపివేసిన సర్కార్. తూర్పుగోదావరి జిల్లాలో ఆయిల్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వేణు. చౌటుప్పల్లో కోవిడ్ టీకా ప్రారంభోత్సవంలో రసాబస. ప్రోటోకాల్ పాటించలేదని వాగ్వాదానికి దింపిన ఎంపీపీ. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తొలి రోజు విజయవంతం ముగిసినట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మొదటి రోజు దేశవ్యాప్తంగా 191,181 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. అయితే కోవిన్ యాప్లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యమైంది. మొదటి రోజు 12 రాష్ట్రాల్లో కోవాక్సిన్, మరో 11 రాష్ట్రాల్లో కోవిషీల్డ్ టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించారు అధికారులు. విపత్తు కాలంలో వారు అందించిన సేవలు వెలకట్టలేవని, అందుకే మొదటగా వారికే కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపిన కేంద్రం వారితోనే వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికుల వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా తీసుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణలో మొత్తం 140 కేంద్రంలో 3,653 మంది టీకా వేశారు. అధికారులు ఏపీలో 332 కేంద్రాల్లో 18,412 మందికి వ్యాక్సిన్ వేశారు. రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి 51 సైడ్ ఎఫెక్ట్లు కేసులు వెలుగు చూశాయి. ఈ బాధితుల్లో ఒకరు ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ తొలి రోజు మొత్తం 4,319 మంది టీకాలు వేశారు. సౌత్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లు కేసులు కనిపించాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఇటువంటి 15 కేసులు కనిపించాయి. మరోవైపు ఎన్డీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం చెరక్ పాలిక ఆసుపత్రికి చెందిన 2 వైద్య సిబ్బందిలో కరోనా వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. అరగంట పాటు వారిని పరీక్షించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మాస్క్ తీయమ్మా. వ్యాక్సినేషన్ భయం పోవట్లేదు. ఏం లేదు టీటీ ఇచ్చినట్టే డెల్టాయిడ్ మధ్యలో అయ్యాం అంతే.
అవి స్టార్ట్ సెషన్ తెలుగు సరిపోతుంది. ఓకే మేడం. అంటే అంటే న్యూస్ రీడింగ్ హాస్పిటల్ ఏఎఫ్ఐ మేనేజ్మెంట్ సెంటర్ ఎమర్జెన్సీ కండిషన్స్ అదర్వైజ్ స్మాల్ థింగ్ అయితే ఇక్కడే మేనేజ్ ఇక్కడ వేసుకోవాలి. కొంచెం ఒక అరగంట అబ్జర్వేషన్ రూమ్లో ఉండండి. ఏమైనా ఇబ్బంది జ్వరం చలి అలాంటి ఇబ్బంది అయితే కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ. అమ్మా అకౌంట్ ఎవరు డాక్టర్ గారిని ఆశ. ఈ రోజు నుంచి భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, తర్వాత మన సీఎం గారు స్టేట్ లెవెల్లో ఇనాగ్రేషన్ చేశారు. ఈరోజు మన నూజివీడ్ డివిజన్లో కూడా గోలాపల్లి పిహెచ్సి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది వ్యాక్సినేషన్ డ్రైవ్ 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మన ఫ్రంట్ లైన్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్ ఇస్తాము. తర్వాత సెకండ్ ఫేజ్లో రెవెన్యూ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తాము. థర్డ్ ఫేజ్లో పబ్లిక్కి ఇస్తాము. ఇట్ హ్యాస్ నాట్ బీన్ అనౌన్స్డ్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ఆఫ్టర్ ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో మన యాజ్ పర్ రిజిస్ట్రేషన్ నూజివీడ్ డివిజన్లో సో అన్నీ మీరు మీ ఆఫీస్ నుంచి అది ఆ డేటా తీసుకోండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ నా దగ్గర ఇప్పుడు లేదు. పలు సాంకేతిక సమస్యలతో మహారాష్ట్రలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా లాంఛనంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. అయితే మహారాష్ట్రలో వ్యాక్సిన్ మొదలైన కొద్దిసేపటికే నిలిచిపోయింది. కోవిన్ యాప్లో పలు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఆ రాష్ట్ర సర్కార్ వ్యాక్సిన్ డ్రైవ్ను నిలిపివేసింది. సమస్య పరిష్కారం అయితే ఈ నెల 18వ తేదీన మళ్లీ టీకాను వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట బైపాస్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మాధవి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో కోవిడ్ టీకా ప్రారంభోత్సవం రసాబసగా జరిగింది. టీకా ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని అధికార ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేను జాయింట్ కలెక్టర్ గారిని గౌరవిస్తున్నా కాబట్టి సపోర్ట్ చేయాలి. అక్కడ బాగా చెప్పింది జాయింట్ కలెక్టర్ సజెషన్ ఇచ్చారట. సార్ ఒకటి ఎందుకు మరిగా నేను అనేది ఏంటంటే అంటే ఇప్పుడు ఓ నెట్టుకొని ముందర పోవాలంటే నేను పోనట్లా. నా సిస్టమ్ అట్లా ఒప్పుకోదు, నా మనసు ఒప్పుకోదు. పిలిస్తేనే పోతా. సార్ మీరు ఒక్క ఈ మాట దీనికి ₹1,00,000 కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చినాను పర్సనల్ గా. ఆడి దగ్గర ఇంటి దగ్గర చందాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. పర్సనల్ గా ₹1,00,000 కాంట్రిబ్యూషన్ ఇచ్చినాను. అంటే మేమేమో సార్ నేను ఒక్కటి ఈ రోజు జరిగింది రాంగ్, తప్పు జరిగింది. దాన్ని ఒప్పుకోవాల్సిందే, దాన్ని ఒప్పుకోవాల్సిందే అంతే. చైర్మన్ దీనికి సార్ అది మనం అనుకుంటే ఎబ్బెట్టుగా ఉంటది. కనీసము మేము అధికారులు అనే వాళ్ళు తప్పు చేయకూడదు. చెప్పేసి అంత చెప్పాల్సింది కానీ నాకు ఐడియా లేదు అది. సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధ్యక్షుడు ఎంపీపీ ఉంటాడు. అయితే సార్ నేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను గౌరవంగా సార్ మీరు ముందుకెళ్ళండి 3 times అన్నాను. ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి చేస్తే జాయింట్ కలెక్టర్ గారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రతాపరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. Attention devotees, please wear masks. దయచేసి మాస్క్ ధరించండి. शूटिंग में था इसमें वो राजा भगवान का हर हंसी चीज का कलर का खेल रहे थे तो होल इन वन फोटो। విజయనగరం జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే 26,000 మంది కింది స్థాయి నుంచి పై స్థాయి ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, అధికారులకు తొలి విడతగా వ్యాక్సినేషన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దశల వారీగా అన్ని వర్గాల వారికి కరోనా టీకా వేసే కార్యక్రమం చేపడతామని తెలిపిన మంత్రి ఎవరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆతృత పడొద్దంటూ ఆయన సూచించారు. కొంచెం వెనకాలండి పాపల కోవిడ్ మహమ్మారితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మన దేశంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ని తయారు చేయడమే కాకుండా ప్రథమంగా ఈరోజు నుంచి ప్రివెంట్ రాకుండా కరోనా వ్యాధి రాకుండా నివారించడానికి ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతా ఈరోజు ప్రారంభించారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా
ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి గుంటూరులో ఆ కార్యక్రమాన్ని ఆయన జీజీహెచ్లో ప్రారంభిస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఢిల్లీలోను, ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ ఆ నేపథ్యంలో మన రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని మరి కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సమాయత్తమై ఆ కార్యక్రమం నిర్వర్తించింది. అందులో భాగంగా మన జిల్లాలో ఈరోజు మొత్తం అన్ని 9 నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్స్లోను ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్లోను ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. దాన్ని ముందుగా ఇచ్చిన సూచన ప్రకారము ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధించి అంటే డాక్టర్స్ నుంచి కింద ఉన్న శానిటరీ కింద ఉన్న వర్కర్స్ వరకు కూడా ఈవెన్ ఆశా వర్కర్ వరకు కూడా ఈ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వం నిర్దేశించింది. అందులో మన జిల్లాకు సంబంధించి సుమారు 26,000 మంది దీనికి సంబంధించిన ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్లో రెండింటిలోను గవర్నమెంట్లోను ప్రైవేట్లో ఉన్నారని నిర్ధారించారు. దానికి సంబంధించి రికార్డ్స్ కూడా అంతా కూడా తయారు చేసి మంచి పని ఉంది. దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మన జిల్లాకు వచ్చింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొదటగా 5 రోజులు ఒక్కొక్క కేంద్రంలోనూ 100 మందికి వ్యాక్సిన్ వేయాలని, అలాగే 5 రోజుల వరకు కంటిన్యూ చేయాలని, మళ్ళీ 4వ రోజు నాడు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారు, మళ్ళీ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలని, మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. అలాగే మొత్తం ఉన్న అందరికీ కూడా ఫస్ట్ విడతగా అందరికీ మరి ఆరోగ్యానికి సంబంధించిన నేపథ్యంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఇది ఇవ్వాలనేది నిర్ధారించారు. దీంతో పాటు ఇక వాళ్ళు ఎస్ఓపి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాని నిర్దేశం ప్రకారం ఆ కార్యక్రమం చేయాలని పత్రికలో కూడా మనం చదువుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి దళితులకు తీరని లోటని ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు తెలిపారు. మాజీ మంత్రి అనారోగ్య కారణంగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం స్వగ్రామం కొత్తపల్లిలో మృతి చెందారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. పట్నం సుబ్బయ్య గారు ఒక మాది కులంలో పుట్టారు. ఆయన ఎంబీబీఎస్ వరకు చదివి ఆయన డాక్టర్గా కూడా ఇక్కడ పనిచేశారు. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం ఎంతో దళితులకే తీరని లోటు అని భావించాలి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన 1985లో పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నికై ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన పదవి అలంకరించి ఎక్కడలేని సేవలు అందించారు. అదేవిధంగా 1991లో పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేసి ఆయన గెలుపొంది ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 3వ దఫ కూడా 1994లో ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై ఆయన గెలుపొందారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా 3 పర్యాయాలు మంత్రి పదవులు అనిపించినటువంటి నేత. ఆయన తర్వాత 1999లో ఆయన ఓటమి పాలై ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్లో ఆయన సిరికల్చర్ చైర్మన్ గా కూడా పనిచేసినాడు. ఆయన తర్వాత కొంతకాలం వైఎస్ఆర్సీపీలో పనిచేసి తర్వాత ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి మహానేత. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం దళితులకే తీరని లోటు అని భావించాలి. ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయనకు ఆత్మశాంతించాలని కూడా ఈరోజు ఇక్కడ మేము కార్యకర్తల సమావేశం మా యొక్క నాయకుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు ఇచ్చి నివాళులర్పించాం. ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మద్యం షాప్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన మద్యం సీసాలో పురుగులు రావడంతో దీనిపై విచారణ కోసం షాప్లో తనిఖీలు నిర్వహించారు. పురుగులు వచ్చిన బాటిల్ బ్యాచ్ నెంబర్ ఆధారంగా అన్ని ప్రభుత్వ వైన్లో తనిఖీలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదికను అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. हाँ
అసలు చేయాలండి, రేట్ ఎక్కువ అనేది దీన్ని ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా దానికి తోడుగా వీళ్ళు వాళ్ళు పునుగులు తోడుకునే 300 కూలి రాదు, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చి ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా అంతా రెక్టిఫై చేస్తాం. డిఎం గారికి మేము సిఐ గారి దగ్గర చూపిస్తే ఎందుకంటే ఇది డే టైం కాబట్టి సరిపోయింది, నైట్ ఇంటికి ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. చామకాలవ అనే షాప్లో, చామకాలవ గవర్నమెంట్ అవుట్లెట్లో ఏసీ బ్లాక్ అనే విస్కీ 7 కేసులు ఉన్నాయి. ఈ 7 కేసుల్లో ఒక కేసులో ఒక బాట్లో మైల్డ్గా ఒక చిన్న డస్ట్ టైప్లో ఉంటే అది కంప్లైంట్ చేసి చెప్పినారు. చెప్తే మేము వచ్చేసి ఈ 7 కేసులు చెక్ చేసాము. చేస్తే ఆ కంప్లైంట్ చేసిన బాట్లో తప్ప ఈ 7 కేసుల్లో ఎలాంటి డస్ట్ కానీ పురుగులు కానీ లేవు. అన్నీ చూసాము. చూసి 7 కేసులు చూసాము. ఆ ఒక్క బాట్లో మాత్రం ప్రాబ్లం ఇచ్చింది. ఇంకా అన్నమాట ఏం ప్రాబ్లం, అది కూడా మా సిఐ గారికి డిఎం గారికి వాళ్ళకి విషయం తెలియజేసినాము. డిఎం గారికి చూపించి డిఎం గారు మళ్ళీ ఎండి గారితో మాట్లాడి ఏ డిస్టిలరీది ఏం కట్ట ఇవన్నీ ఆలోచన చేసుకొని దాని బ్యాచ్ నెంబరు, ఈ బ్యాచ్ నెంబర్లను చూసి ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు, లేదు ఇది ఒక్కటే ఉంటే దీన్ని ఒకటి ఏం చేస్తారనేది. అసలు చేయాలండి, రేట్ ఎక్కువ అనేది దీన్ని ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా దానికి తోడుగా వీళ్ళు వాళ్ళు పునుగులు తోడుకునే 300 కూలి రాదు, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చి ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా అంతా రెక్టిఫై చేస్తాం. డిఎం గారికి మేము సిఐ గారి దగ్గర చూపిస్తే ఎందుకంటే ఇది డే టైం కాబట్టి సరిపోయింది, నైట్ ఇంటికి ఎవరు అందియాలా వాళ్ళకి హెల్ప్ చేయాలి. చామకాలవ అనే షాప్లో, చామకాలవ గవర్నమెంట్ అవుట్లెట్లో ఏసీ బ్లాక్ అనే విస్కీ 7 కేసులు ఉన్నాయి. ఈ 7 కేసుల్లో ఒక కేసులో ఒక బాట్లో మైల్డ్గా ఒక చిన్న డస్ట్ టైప్లో ఉంటే అది కంప్లైంట్ చేసి చెప్పినారు. చెప్తే మేము వచ్చేసి ఈ 7 కేసులు చెక్ చేసాము. చేస్తే ఆ కంప్లైంట్ చేసిన బాట్లో తప్ప ఈ 7 కేసుల్లో ఎలాంటి డస్ట్ కానీ పురుగులు కానీ లేవు. అన్నీ చూసాము. చూసి 7 కేసులు చూసాము. ఆ ఒక్క బాట్లో మాత్రం ప్రాబ్లం ఇచ్చింది. ఇంకా అన్నమాట ఏం ప్రాబ్లం, అది కూడా మా సిఐ గారికి డిఎం గారికి వాళ్ళకి విషయం తెలియజేసినాము. డిఎం గారికి చూపించి డిఎం గారు మళ్ళీ ఎండి గారితో మాట్లాడి ఏ డిస్టిలరీది ఏం కట్ట ఇవన్నీ ఆలోచన చేసుకొని దాని బ్యాచ్ నెంబరు, ఈ బ్యాచ్ నెంబర్లను చూసి ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు, లేదు ఇది ఒక్కటే ఉంటే దీన్ని ఒకటి ఏం చేస్తారనేది ఎండి గారి నిర్ణయం బట్టి. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తొలి రోజు విజయవంతంగా ముగిసిన వ్యాక్సినేషన్. దేశవ్యాప్తంగా 191,181 మందికి టీకా పంపిణీ. ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, 51 మంది ఆసుపత్రిలో చేరిక. మహారాష్ట్రలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్. సాంకేతిక సమస్యలతో వ్యాక్సిన్ డ్రైవ్ నిలిపివేసిన సర్కార్. తూర్పుగోదావరి జిల్లాలో ఆయిల్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వేణు.
చౌటుప్పల్లో కోవిడ్ టీకా ప్రారంభోత్సవంలో రసాబసా ప్రోటోకాల్ పాటించలేదని వాగ్వాదానికి దిగిన ఎంపీపీ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.